నిన్న రాత్రి ట్యాంక్ బండ్ దగ్గర అగ్ని ప్రమాదం తర్వాత అదృశ్యమైన యువకుడు అజయ్ ఆచూకీ ఇంకా దొరకలేదు. హుస్సేన్ సాగర్లో అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 స్పీడ్ బోట్లతో వెతుకుతున్నారు. అజయ్ ఆచూకీ దొరక్కపోవడంతో అతని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ లో గల్లంతైన అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు. భరతమాతకు మహాహారతి కార్యక్రమం చూడడానికి ట్యాంక్ బండికి వచ్చి నిన్న గల్లంతయ్యాడు అజయ్. యువకుడి కోసం డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ట్యాంక్ బండ్లో గాలిస్తున్నాయి. 8 స్పీడ్ బోట్లతో గాలింపు కొనసాగుతోంది. మణికంఠ అనే వ్యక్తికి పాత బాకీ ఇవ్వడానికి నాగారం నుంచి ట్యాంక్ బండ్ కి వచ్చాడు అజయ్, అతడి స్నేహితులు. డబ్బులిచ్చాక భరతమాతకు మహాహారతి ప్రోగ్రాం చూస్తామని మణికంఠను అడిగారు. దీంతో అజయ్ తో పాటు అతడి 2 స్నేహితులను లోపలికి తీసుకువెళ్లాడు క్రాకర్స్ వ్యాపారి మణికంఠ. లైఫ్ జాకెట్స్ లేకుండా లోపలికి వెళ్లారు. వేరే బోట్లో నిల్చుని ఈవెంట్ చూస్తుండగా తారాజువలు ఎగసిపడి 2 బోట్లు దగ్ధమయ్యాయి. అజయ్ తో పాటు వచ్చిన 2 ఫ్రెండ్స్ సేఫ్ గా బయటపడగా అజయ్ గల్లంతయ్యాడు. అజయ్ గల్లంతవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాద సమయంలో అజయ్ తో పాటు ఉన్న వాళ్లంతా క్షేమంగా ఉన్నారని, అజయ్ ఒక్కడే కనిపించడం లేదంటున్నారు. తమ కుమారుడికి ఈత కూడా రాదని పేరెంట్స్ చెప్తున్నారు. అజయ్ గల్లంతుపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ సంఘాల నేతలు. సరైతే వస్తాడు అనుకుంటా 12 గంటల దాకా చూసిన. 1:30 కాల ఫ్రెండ్కి ఫోన్ చేసిన, 1:30-2 గంటలకు. నాతో రాలే పెద్దమ్మా, ఇటు పోయినట్టుండి నేను ఫోన్ చేసి అడుగుతా అన్నాడు. ఓన్లీ నేను బయటికి పోతున్నా అని చెప్పిండు అంతే. నేను ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చినా అని చెప్పిండు. ఇక్కడికి వచ్చినాక మీ బాబు ఒక్కడే కనిపిస్తలేడు, అందరూ దొరికిరని చెప్పిండు సార్. నాకు నైట్ 2:30కి తెలిసింది సార్. మా బాబు 7:30కి అట్లా వచ్చిండు ఇక్కడికి. 8:30కి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నా అని చెప్పిండు. మరి ఇది అయింది, ఈ ప్రమాదం అయింది నాకు తెలియదు. 2:30కి అట్లా తెలిసింది నాకు. అప్పుడు వచ్చినాం ఇక్కడికి. వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మేము మా అబ్బాయి మిస్ అయిన తర్వాత ఏంటంటే ఆయన గురించి మేము పిటిషన్ ఇచ్చినా కూడా దానికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు, దాన్ని ఎఫ్ఐఆర్ చేయలేదు అని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అదే విషయం సీఏ గారితో కూడా ప్రస్తావన చేసిన. సీఏ గారు ఏమన్నారంటే, మేము ఆల్రెడీ బోర్డు కాలిపోయినటువంటి విషయం మీద మేము ఎఫ్ఐఆర్ చేసినాం కదా అన్నారు. సార్ అది వేరే అంశము, ఇది వేరే అంశము. ఇక్కడ ప్రాణానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనికి సపరేట్గా మీరు ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుందంటే పై ఆఫీసర్తో మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటామని చెప్పి అన్నారు. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్ లో భరతమాత ఫౌండేషన్ చేపట్టిన భరతమాత మహాహారతి కార్యక్రమంలో నిన్న రాత్రి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో 2 బోట్లలో 10 మంది వరకు ఉన్నారు. వీరిలో అజయ్ మిస్ కాగా మిగతా వారికి గాయాలయ్యాయి. వారిలో కొందరికి యశోద, మరికొందరికి గాంధీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మరో 3 కండలో నిప్పురవలు పడడంతో మెహదీపట్నంలోని సరోజినీదేవి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. మునీరాబాద్లో మహిళ దారుణ హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిర్మానుష ప్రాంతంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా నిందితుడు మహిళను హత్య చేసి తగలబెట్టినట్టు తేల్చారు. మృతురాలు నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన శివానందగా గుర్తించారు. మృతురాలి ఫోన్ ట్రాప్ చేసి హత్య చేసిన నిందితుడు షేక్ ఇమాంను గుర్తించి పట్టుకున్నట్టు తెలిపారు పోలీసులు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 24వ తేదీన మునీరాబాద్ ఓఆర్ఆర్ కింద జరిగిన మహిళా హత్య కేసును ఛేదించారు పోలీసులు. మహిళ చేతిపై ఉన్న పచ్చబొట్టు పేర్ల ఆధారంగా మృతురాలు నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన శివానందగా గుర్తించారు. ఇంట్లో గొడవ పెట్టుకుని బతుకుతెరువు కోసం హైదరాబాద్ కు వచ్చిన మహిళ గత కొంతకాలంగా కొంపల్లిలోని కుషాయిగూడలో నివాసం ఉంటున్నట్టు తెలిపారు పోలీసులు. మేడ్చల్ బస్టాండ్ దగ్గర పరిచయమైన షేక్ ఇమాంతో కలిసి శివానంద ఏకాంతంగా గడిపేందుకు మునీరాబాద్లోని నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లినట్లు తెలిపారు పోలీసులు. ఇద్దరు కలిసి ఉన్న సమయంలో మృతురాలికి నిందితునికి మధ్య గొడవ జరిగిందన్నారు. దీంతో నిందితుడు షేక్ ఇమాం శివానంద తలపై బండతో దాడి చేసి హత్య చేశాడని తెలిపారు. తర్వాత ఎవరూ గుర్తుపట్టకుండా ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు నిందితుడు పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ నేరస్తుని పేరు షేక్ ఇమాం. ఇతను స్టోన్ కట్టర్గా ఇక్కడనే మేడ్చల్లో పనిచేస్తున్నాడు. మజీద్పూర్ ఏరియాలో ఉంటాడు. ఇతను నేటివ్ కూడా కరీంనగర్ జిల్లా కమలాపూర్. ఇతను ఆ రోజు 24వ తారీఖు సాయంత్రం ఆ లేడీ బస్టాండ్ దగ్గర, మేడ్చల్ బస్టాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇతను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు మాట కలిసి ఇద్దరు ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు అప్పటికే ఒక 500 రూపీస్కి వీళ్ళు మాట్లాడుకోవడము. అక్కడ పోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ డబ్బుల దగ్గర ముందు ఇవ్వమని తర్వాత ఇస్తామని చెప్పేసి, తర్వాత లేడీ మళ్ళీ ఎక్కువ డిమాండ్ చేసిందని
ఇట్లా రకరకాల రీజన్ చెప్తున్నాడు. ఏది చెప్పినప్పుడు కూడా ఇష్యూ చాలా పెట్టి మ్యాటర్ అది యాక్చువల్గా. దానికి అతను ఆ సడన్ ప్రొవకేషన్లో ఆ లేడీని గొంతు బిసికి స్లో తప్పి పడిపోయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి రాయి తీసుకొని బండరాయితోటి తల మీద బాధేసి మళ్ళీ అప్పటికే చనిపోతుంది. గుర్తుపడుతుందని చెప్పేసి ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ బట్టల మీదనే శారీ కట్టుకుని ఉంటుంది కాబట్టి ఆ బట్టల మీదనే పెట్రోల్ పోసి నిప్పండించడం జరుగుతుంది. మృతురాలు కట్టుకున్న చీర, గాజులు, మెట్టెలు, గొలుసులు, అక్కడ దొరికిన మరికొన్ని ఆధారాలతో దర్యాప్తు మొదలు పెట్టామన్నారు డీసీపీ కోటిరెడ్డి. మహిళ హత్యపై చుట్టుపక్కల అన్ని జిల్లాలకు సమాచారాన్ని చేరవేశామన్నారు. బంధువుల ద్వారా మృతురాలిని గుర్తించడం జరిగిందన్నారు. మృతురాలు శివానందకు భర్త సాయిలు, ఒక పాప, 2 అబ్బాయిలు ఉన్నట్లు తెలిపారు. ఘటనపై ఫిర్యాదు అందిన రోజు నుంచి సీసీ కెమెరాలు, కల్లు కాంపౌండ్స్ తదితర ప్రదేశాలన్నీ పరిశీలించామని చెప్పారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆధారాలతో మహిళ ఫోన్ ట్రాప్ చేసి నేరస్తుని గుర్తించామన్నారు. నిందితుడు షేక్ ఇమాం స్టోన్ కట్టర్గా పనిచేస్తుండగా అతను కరీంనగర్ జిల్లా కమలాపూర్కి చెందినవాడిగా గుర్తించామని తెలిపారు డీసీపీ కోటిరెడ్డి. ప్రస్తుతానికి అతని యొక్క మొబైల్ ఒకటి మనం సీజ్ చేసినాం. ఇంకా ఆ యొక్క మృతురాల యొక్క ఫోను, ఇతను వాడినటువంటి బైక్, ఇవి కూడా మనం సీజ్ చేసుకోవాల్సి ఉంది. ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇతని యొక్క నేర చరిత్ర పూర్తిగా విచారించి రిమైనింగ్ ఏదైతే మన క్రైమ్లో వాడిండో బైకు, ఫోన్ కూడా డిటెక్ట్ చేస్తాం. సంచలనం కలిగించిన కేసును పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు హిమాం మొబైల్ ట్రాక్ చేసిన పోలీసులు గతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని కలిశారు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. మధ్యాహ్న భోజన పథకం, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆహార నాణ్యత, భద్రత సిఫారసులపై సీఎస్కు రిపోర్ట్ ఇచ్చారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి టీం రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో తనిఖీ చేసింది. ఆహార నాణ్యత, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యంపై విస్తృత చర్చలు జరిపి నివేదిక తయారు చేసింది. ఆ నివేదికను ఇవాళ సీఎస్కు అందజేశారు ఆకునూరి మురళి. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్. హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో సైబర్ నేరాలపై కాంక్లేవ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కాంక్లేవ్ ప్రారంభిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కాంక్లేవ్లో పాల్గొంటారని చెప్పారు. సైబర్ క్రైమ్ నిపుణులు, ఇతర విభాగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని తెలిపారు శిఖా గోయల్. Idea is that industry, police, experts, students, startups, companies, corporates, all can come together to find solution to cyber crime, cyber safety, cyber security. So ఈ కాన్ఫరెన్స్ చాలా సైబర్ సెక్యూరిటీ మీద చాలా కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి. ఈ కాన్ఫరెన్స్ డిఫరెంట్ ఇన్ ద వే దట్ ఇది పోలీస్ తర్వాత కార్పొరేట్ అండ్ అకాడమియా, బేసికలీ స్కూల్, కాలేజెస్, టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ చేసిన దీని అండ్ వీ విల్ డిస్కస్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్. ఇది కంట్రీ నుంచి సైబర్ హెడ్స్, పోలీస్ సైబర్ హెడ్స్ వీఆర్ ఆల్సో ఇన్వైటింగ్, దే విల్ బీ జాయినింగ్ అస్, మెనీ ఆఫ్ దెమ్. తర్వాత ఇంటర్నేషనలీ కూడా కొన్ని స్పీకర్స్ వస్తున్నారు, యుఎస్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి. ఐడియా ఇస్ టు ఫైండ్ what best and what we can do together to curb cyber crime and cyber security solutions. తర్వాత స్టార్టప్స్కి కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తాం. లైక్ సిపి సైబరాబాద్ సెడ్, Hyderabad is the IT hub of the country, and here we have the best of minds and talents available. How we can all cooperate to find solutions to cyber security issues and cyber crimes and curb them together. Based on that, we are going to have this conference where we will be discussing cyber security threats, cyber crime, crime against women and children in the cyber world, all different types of topics together we will be discussing. So it is not merely a cyber security conference or conclave, it is a which deals with all gamuts of cyber safety and cyber crime. So through press, we like to invite anybody who would like to join us. You have to register yourself. It's a free conference. There is no payment required. And get an opportunity to hear the best in the world on cyber safety,
cyber security and cybercrime. బుద్ధభవన్లో హైడ్రా ప్రజావాణి నిర్వహించారు అధికారులు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. చెరువులు, నాలాలు, రోడ్లు, పార్క్ స్థలాల కబ్జాలకు సంబంధించి 78 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు రంగనాథ్. 4 వారాల్లో ఫిర్యాదులు పరిష్కారం కాకపోతే తానే స్వయంగా విచారణ చేస్తానని చెప్పారు కమిషనర్. గంజాయి అట్లాంటివి చాలా జరుగుతుంటే మేము జిహెచ్ఎంసీ జెడ్సీ గారికి ఎమ్మెల్యే మాధవ్ గారికి చెప్పితే మీరు అసోసియేషన్ ఫామ్ అయ్యారా అండి, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు. అసోసియేషన్ ఫామ్ అయ్యి వచ్చిన తర్వాత 6 months బ్యాక్ మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. వచ్చిన తర్వాత మేము పార్క్ని చాలా నీట్గా చేసాము. ఇప్పుడు సందర్శకులు బాగా ఎక్కువ వస్తున్నారు. అయితే అక్కడున్న అందులో ఉన్న రూమ్లలో అనాథరైజ్డ్ పర్సన్ ఆక్యుపై చేస్తున్నారు మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ముందు. మేము వాచ్మెన్ పెట్టుకోవాలా, గేట్లు ఓపెన్ చేయడానికి కానీ, మొక్కలకు నీళ్ళు పోయడానికి కానీ పెట్టుకోవాలా. మేము ఖాళీ చేయమనంటే మీకు ఖాళీ చేయము, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను ఖాళీ చేసేది లేదు అని చెప్పేసి అన్నాడు. దానికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మాది 1983లో 10 ఎకరాల ల్యాండ్ కొని ప్లాట్లు చేసుకొని వైశ్య గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున సొసైటీ ఫామ్ అయ్యి ప్లాట్ చేసుకొని ఆల్రెడీ 34 houses కన్స్ట్రక్షన్ అయ్యి కూడా అప్రూవల్ తీసుకున్నాము. 34 ఇళ్ళు కట్టేశాము. కానీ ఇప్పుడు 2005 నుంచి వీళ్ళు మీరు ఇది ఎఫ్టీఏలో ఉన్నది మీరు కట్టకూడదని మమ్మల్ని హెరాస్ చేస్తుంటే మేము హైకోర్టు పోయినాము. హైకోర్టులో మాకు తీర్పు వచ్చి అనుకూలంగా వచ్చింది. ఒక సబ్జెక్ట్ ఏం పెట్టాడంటే మీ దగ్గర ఓల్డ్ రికార్డ్స్ ఏమైనా ఉంటే ఆ చెరువు సంబంధించిన నిజాం గవర్నమెంట్ ఓల్డ్ రికార్డు ఉంటే వాళ్లకు ప్రూఫ్స్ ఇచ్చేసి నోటీస్ ఇచ్చి లా ప్రకారం యాక్షన్ తీసుకోండి అన్నారు. ఇప్పటికీ 10 ఏళ్ళు అయిపోయింది ఆ స్టేట్మెంట్ జడ్జిమెంట్ వచ్చి, కానీ ఇంతవరకు వాళ్ళు ప్రూఫ్స్ ఇవ్వలేదు, మా మీద మమ్మల్ని ల్యాండ్ మీదకి పోనీయట్లేదు. మేము 200 yards ప్లాట్స్ ఫర్ ది సొసైటీ సేక్ కొన్నాము బ్రాహ్మణ సేవా సంఘం తరపుని. దానికి రిజిస్ట్రేషన్ చేశారు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చి 2017లో ఇచ్చారు. ఇప్పటి వరకు రోడ్డు అక్కడ 30 feet రోడ్డు ఎంక్రోచ్ చేసి రావడానికి లేకుండా చేశారు. మేము కన్స్ట్రక్షన్ చేసుకునే పరిస్థితి లేదు. లోకేష్ కుమార్ గారికి అప్పుడు జిహెచ్ఎంసీ లోకేష్ కుమార్ గారికి కంప్లైంట్ చేసాం, హైడ్రా కూడా కంప్లైంట్ చేసాం. కార్పొరేటర్ బస్సులో ఉన్న వాళ్ళు, పోలీసులు, మళ్ళీ మండల వాళ్ళు కుమ్మక్కాయి 2017 నుంచి నన్ను చిత్రహింస పెట్టి నాదే 3500 ఇటుక పౌడరు మళ్ళీ రాయి పెట్టి కట్టి ఏరేవాడిని కబ్జాలో ఉంచినారు. నేను ప్రజావాణిలో పెట్టినాను. ఇంతవరకు నేను 2022 నుంచి బయట ఉంటున్నాను. కానీ ఇల్లునంతా కబ్జా చేసేసి ఏరేవన్నీ ఉంటున్నాను. నా ఇల్లు నాకు కావాలి. కానీ నేను ఎన్ని కేసులు పెట్టినా ఒక్క కేసు కూడా నా వైపు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు. కానీ నన్ను అన్యాయమైన క్రిమినల్ కేసులు పెట్టి చెంచులగూడ జైల్లో పెట్టి నన్ను ఈ రకంగా చిత్రహింస పెట్టినారు. కానీ నన్ను ఎవరైతే హింసించినారో వారందరూ కూడా శిక్షకు పాత్రలు కావాలి. నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగద్దు. నన్ను ఎన్ని బాధలు పెట్టినారంటే అన్ని బాధలు పెట్టారు. రోడ్ల మీద కూడా ఈడ్చుకొట్టారు నన్ను పోలీసులు. కానీ లంచాలు కాదు పరిమితం న్యాయం. సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ రాజశేఖర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని తన నివాసంలో రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్ ప్రస్తుతం చెన్నైలోని సవితా మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతని స్వగ్రామం నెల్లూరులోని మిలిటరీ కాలనీ అని, ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాడని చెప్పారు సరూర్ నగర్ సిఐ సైదిరెడ్డి. ఇక మరో కీలక సూత్రధారుడు పవన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైజాగ్కు చెందిన పవన్ గతంలో వైజాగ్ కిడ్నీ రాకెట్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని శాంతినగర్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. దోమ సత్యయ్య అనే వ్యక్తి ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని 6 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని సత్యయ్య షాప్కు వెళ్లగా అతని భార్య దశదిన కర్మ కోసం బంధువుల ఇంటికి వెళ్ళింది. తిరిగి ఇంటికి వచ్చిన ఆమె తాళం విరిగి ఉండడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బీరువాలో 12 తులాల వెండి, 12,000 నగదు మాత్రం చోరీ చేయలేదు దొంగలు. ఘటనా స్థలంలో క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మా ఇంట్లో 6 తులాల 6 మాసాల బంగారం ఎత్తుకోవాలి సార్. ఎవిడెన్స్ గురించి మనది కోరుకుంటున్నా సార్. నేను గల్లీలో కొంచెం దొంగలు లాంటి వాళ్ళు ఉన్నారు సార్. అవతల గల్లీలో పైసలు 12,000 ఉన్నాయి, 15 తులాల పట్టగొలుసులు ఉన్నాయి, బంగారం 6 తులాల 6 మాసాలు అయింది సార్. టీజీఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమవుతున్నారు ఆర్టీసీ కార్మికులు. అందుకు సంబంధించిన నోటీసును ఆర్టీసీ యాజమాన్యానికి అందజేశారు యూనియన్ల నేతలు. సమ్మె నోటీసులో మొత్తం 21 డిమాండ్లున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుతోందన్నారు జేఏసీ నేతలు. ప్రైవేటు కంపెనీల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడంతో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 2021 పీఆర్సీ, 2017 వేతన పెండింగ్ బకాయిల సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు జేఏసీ నేతలు. అందుకే సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్లోని ప్రాంప్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఎమినెంట్ ప్రొఫెషనలిస్ట్ అవార్డ్స్ 2024 కార్యక్రమం నిర్వహించారు. రెడ్ హిల్స్లోని పాప్సీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ప్రముఖ వార్తాపత్రికలు, టీవీ, మీడియా సంస్థలు, జర్నలిస్టులకు అవార్డులు అందజేశారు. ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో V6 ఛానల్కు అవార్డును అందజేశారు. V6 న్యూస్ తరపున అడ్వర్టైజ్మెంట్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ యోగి అవార్డు అందుకున్నారు. పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో సంవద్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఎండీ సామల వేణుకు అవార్డు అందజేశారు. ఇక జర్నలిజం అయినా, పబ్లిక్ రిలేషన్స్ అయినా ప్రతి దాంట్లో ప్రొఫెషనలిజం ఉండాలని సూచించారు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. ఆ పక్కనే జర్నలిజం అండ్ MBA కోర్సుకు ఒక కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లో కూడా అప్లికేషన్ తీసుకున్నాను. ఎగ్జామ్ పెట్టారు జర్నలిజం కోర్సుకి. ప్రశ్నలు ఏమిటంటే, ఒకటి హాలీవుడ్, ఆ తర్వాత బాలీవుడ్, ఆ తర్వాత సినిమాలు, ఆ తర్వాత క్రికెట్. నేనేమో నల్గొండ జిల్లాలో తెలుగులో చదువుకొని వచ్చిన వాడిని, సినిమాలు తెలియదు. అంటే ఎలైట్ ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ మెంట్ ఫర్ ఓన్లీ ఎలైట్స్, లేదా ఉర్దూ చదువుకొని ఇక్కడ ఉన్న హైదరాబాద్కి సంబంధించింది. నేను ఆ తర్వాత చెప్పాను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు, వారికి ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్ మెంట్ ఫర్ ఎలైట్ అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మీడియం పీపుల్ తప్ప తెలుగు మీడియం చదువుకునే వాళ్ళకి మీ దగ్గర లేవు సీట్లు అని చెప్పి. జర్నలిజాన్ని గురించి, జర్నలిస్టుల గురించి జర్నలిస్టులు ఆలోచించుకోకపోతే న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. జర్నలిస్టులే, వర్కింగ్ జర్నలిస్టులే ఆలోచించాలి. పబ్లిక్ రిలేషన్స్ ఎలాంటిదంటే, ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు, అసలు PR అనేది ప్యార్ అని, ఇమేజ్ బిల్డింగ్ బిట్వీన్, అట్లాగే బ్రాండ్ ఇమేజ్ డెవలప్మెంట్ అని చెప్పని. సో దాన్ని ఒకవేళ ఈ PRని ఒక సంస్థకి అనుబంధం సంబంధించుకొని పెట్టుకుంటే, ఒక PRగా పెట్టుకుంటే ఏమవుతుందో నేను మ్యాజిక్ ద్వారా చూపించబోతున్నాను. కంపెనీస్ తయారు చేసినవి వస్తువులు మార్కెట్లకు పంపించాలంటే వాళ్ళకి అనుమానాలు రకరకాలుగా ఉంటాయి, డార్క్లో ఉంటారు. కానీ PR ప్రొఫెషన్ బ్రాండ్ బిల్డింగ్ చేసుకుంటే వాళ్ళ ప్రోడక్ట్ కలర్ఫుల్గా మార్కెట్లోకి సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అందుకనే PR ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎవ్రీ ఇండస్ట్రీ. అట్లాగే ప్రాంప్ట్ V6 న్యూస్ మేనేజ్మెంట్ తరపు నుంచి నన్ను పంపించినందుకు మా మేనేజ్మెంట్ కూడా కృతజ్ఞతలు. గత 12 సంవత్సరాల నుంచి V6 న్యూస్ అనేది ఒక స్టాండ్ తీసుకొని తెలంగాణ యాస భాష మొత్తాన్ని ప్రపంచం వరకు చాటి చెప్పిన ఛానల్ V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం. థ్యాంక్ యూ మై మేనేజ్మెంట్ అండ్ ప్రాంప్ట్. ముఖ్యంగా ఈ అవార్డు శ్రీనివాసరెడ్డి సార్ చేతుల మీద తీసుకున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్యావరణ పరిరక్షణలో యువత ముందుకు రావడం మంచి పరిణామమన్న డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి. చెరువులను క్లీన్ చేసే కార్యక్రమం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని సంజీవయ్య పార్క్ దగ్గర హుస్సేన్ సాగర్ పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు A to Z సేవ్ ద ఎర్త్ NGO ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభనారెడ్డి, మాజీ ప్రధాని PV నరసింహారావు కుమారుడు ప్రభాకర్ రావు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దాదాపు 200 మంది స్టూడెంట్స్తో కలిసి సంజీవయ్య పార్క్ దగ్గర సుమారు కిలోమీటర్ వరకు హుస్సేన్ సాగర్ క్లీన్ చేశారు NGO ప్రతినిధులు.
మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును ఛేదించారు పోలీసులు. కొంపల్లి లక్ష్మీనగర్ గేటెడ్ కమ్యూనిటీలో భవానీ శంకర్ అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి 52 లక్షలకు పైగా నగదును దొంగలించి పరారైన ఆనంద్ అనే నిందితుడిని పట్టుకున్నట్టు తెలిపారు డీసీపీ కోటిరెడ్డి. దొంగలించిన సొమ్ములో 9,50,000 రూపాయలను నిందితుడు ఖర్చు చేయగా మిగిలిన 43 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు ఆనంద్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు డీసీపీ కోటిరెడ్డి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం సుమారుగా 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది. కోంపల్లి ఏరియాలో ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో దొంగతనం జరిగి సుమారుగా 52,50,000 రూపాయలు పోయినని చెప్పేసి కంప్లైంట్ రావడంతో ఇమీడియట్గా అక్కడ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సీసీ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారం చేసుకొని ఒక వ్యక్తిని ఆనంద్ అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఆనంద్ అదే విల్లాస్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండేవాడు, ఎలక్ట్రీషియన్కి హెల్పర్గా. కాబట్టి అతనికి పూర్తిగా ఆ ఏరియా మీద ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతుర్రు అనేది అవగాహన ఉండటంతో ఎట్లా ఎంట్రీ కావాలి, ఎట్లా ఎగ్జిట్ కావాలి అనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారము ఆ ఇంట్లో ఎవరు లేని టైంలో చూసుకొని గ్రిల్స్ డోర్ని బ్రేక్ చేసుకొని ఇంట్లోకి పోయి అల్మార్లో ఉన్నటువంటి 52,50,000 రూపాయలు స్టోలెన్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా మన అధికారులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద అనుమానంతో ఇమీడియట్గా అతన్ని ట్రాక్ చేయడం జరిగింది. నైట్ టు నైటే చేసి ఈరోజు మధ్యాహ్నం వరకు, నిన్న సాయంత్రం మనకి ఎఫ్ఐఆర్ అయింది, ఈరోజు మధ్యాహ్నం వరకు మనం డిటెక్ట్ చేయడం జరిగింది. 43 లక్షలు మనము అతని దగ్గర నుంచి డైరెక్ట్గా రికవర్ చేయడం జరిగింది, కొన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇది 22న అతను చూసుకోవడం జరిగింది. ఓనరు 22న అమౌంట్ ఉన్నాయి, మధ్యలో చూసుకోలేదు. తర్వాత 26వ తారీఖు నిన్న చూసుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం చూసుకున్న తర్వాత అమౌంట్ లేవన్న దాని మీద మనకు సమాచారం ఇచ్చాడు. అంటే 22 నుంచి 26 మధ్య జరిగింది. అంటే ఇతను నేరస్తుని మనం పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే 24న అతను అఫెండ్ చేసినని. ఈ యొక్క 2-3 డేస్ గ్యాప్లో అతను రిమైనింగ్ 9 lakhsలో కొంత ఖర్చు పెట్టడము, కొంత అప్పులు తీర్చుకోవడము, కొంత వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇమీడియట్గా మనము అదుపులో తీసుకోకుండా అతని దగ్గర ఇంటాక్ట్గా ఉన్న ప్రాపర్టీని మనం రికవర్ చేసినాం. మళ్ళీ అతన్ని పోలీస్ కస్టడీ తీసుకుంటాం. ఈరోజు అతను రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు పర్మిషన్ తోటి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇంకా పాత నేరాలు ఇంకేమైనా చేశాడు అనే దాని మీద కూడా మనం డీటెయిల్గా వెళ్ళడం జరుగుతున్నది. తెలంగాణలో 30% విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. అది 14-18 ఏళ్ల పిల్లలే. హై స్కూల్ దశకు రాగానే చాలా మంది యువత చదువులకు దూరమై డ్రాపౌట్ జాబితాలో చేరుతున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ అధ్వానంగా మారిందని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక విద్యా వ్యవస్థ గాడిన పడుతోంది. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఆగమైంది. కేజీ టు పీజీ వరకు ఉచిత చదువులని ప్రచారం తప్ప ఏమీ లేదు. దీంతో చాలా మంది విద్యార్థులు చదువులకు దూరం అయ్యారు. హై స్కూల్ దశకు రాగానే యువత డ్రాపౌట్ జాబితాలో చేరారు. ఇది 10 ఏళ్లలో ఏటా 30% నమోదవుతూ వచ్చింది. డ్రాపౌట్ అయిన వారిలో 14 నుంచి 18 ఏళ్ల యువతే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏఎస్ గ్రూప్ పిల్లల డ్రాపౌట్ పర్సెంటేజ్ 13.2% ఉంటే తెలంగాణలో ఈ లెక్క డబుల్ ఉంది. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ కీలకమైన విషయాల్ని బయటపెట్టింది. రాష్ట్ర జనాభాలో 7.6% ఉన్న ఖమ్మం జిల్లాలోని 59 గ్రామాల్లో ఈ సర్వే చేపట్టారు. వివిధ అంశాలతో విద్యార్థులపై చేసిన సర్వేలో అనేక విషయాలు తెలిసాయి. సర్వేలో డ్రాపౌట్ అవుతున్న విద్యార్థుల వివరాలు, డ్రాపౌట్ కారణాలు తెలుసుకున్నారు. ఇక విద్యార్థులకు రీడింగ్ స్కిల్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ పై ఎంతవరకు పట్టుంది, బేసిక్ స్కిల్స్, డైలీ జీవన విధానంలో డబ్బులు లెక్కించడం, రాయటం, చదవడం, చదివిన విషయాలని అర్థం చేసుకోవడం వంటి అంశాలపై సర్వే చేశారు. 14 నుంచి 18 సంవత్సరాల పిల్లల్లో ప్రాంతీయ భాష కూడా చదవటం, రాయటం రావటం లేదు. తెలంగాణలో ఈ విషయంలో 46.25% ఉంది.
జాతీయ స్థాయిలో 14 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారిలో 43.3% మంది మూడంకెల లెక్కలు సాల్వ్ చేయగలరు. తెలంగాణలో 19.75% ఉన్నారు. ఇంగ్లీష్ వ్యాఖ్యలు చదివే వారి సంఖ్య రాష్ట్రంలో 43.2% ఉంది. తెలంగాణలో ఓ జాతీయ స్థాయి సర్వే చేసిన రిపోర్టులో 17 నుంచి 18 సంవత్సరాల వయసు గల 62.3% మంది మహిళా విద్యార్థులు స్టాండర్డ్ 1 స్థాయి పాఠ్యపుస్తకాన్ని చదువుతున్నారు. 46.1% విద్యార్థులు 4 ప్రశ్నల్లో 3ంటికి సమాధానం ఇవ్వగలరని తేలింది. దేశవ్యాప్తంగా 90% మంది ఇంట్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. తెలంగాణలో 74.9% స్మార్ట్ ఫోన్లు 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారే వాడుతున్నారు. కానీ 38.5% మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లో అలారం సెట్ చేయడం, గూగుల్ మ్యాప్లను వాడటం, దేశ మొదటి మహిళా రాష్ట్రపతి పేరును వెతకడం, వాట్సాప్లో వీడియోను షేర్ చేయడం వంటి డిజిటల్ పనులను చేస్తున్నారు. చేతితో స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లు అందుబాటులో ఉండటంతో దేశం డిజిటల్ వేవ్గా దూసుకెళ్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి భిన్నంగా ఉన్నట్లు సర్వే గుర్తించింది. తెలంగాణలో 14 నుంచి 18 మధ్య పిల్లలు డ్రాప్అవుట్ కావడానికి గత ప్రభుత్వమే కారణమంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నాయకులు. బీఆర్ఎస్ కేజీ టు పీజీ ఉచిత అనే విద్య మాటలు మాత్రమే చెప్పిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుందంటున్నారు. 11,000 టీచర్ల భర్తీ, ప్రిన్సిపాల్లు, ఎంఈఓల నియామకం చేసిందన్నారు. రాష్ట్రంలో బడికి దూరం అవుతున్న పిల్లల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. పద్మ అవార్డులు ప్రకటించేటప్పుడు తెలంగాణ దళిత ప్రజా ఉద్యమకారుడు కేంద్రానికి కనిపించలేదా అన్నారు పీసీసీ కార్యదర్శి అద్దంకి దయాకర్. బుద్ధిస్టు మీకు మావోయిస్టుగా కనపడ్డా అని ప్రశ్నించారు. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు అద్దంకి. గద్దర్కు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. బండి సంజయ్ గారు గద్దర్ గారి మీద చేసిన స్టేట్మెంట్స్ అనేవి బాధ్యతారాహిత్యమైనవి. ఈ రోజు అవార్డు ఇవ్వలేకపోయినవి కానీ ఆయన మీద నక్సల్వాది కాబట్టి అని, ఆయన ప్రజల్ని చంపిండని చెప్పే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ దివాలాకోరు రాజకీయాలకు అది తార్కాణం. ఈ రోజు పంచశీల పెట్టుకొని బౌద్ధ సాంప్రదాయాలతో ఖననమైన గద్దర్ గారు మీకు నక్సలైట్ గా మాత్రమే కనపడడం అనేది విడ్డూరం. ఇలా దళిత ఉద్యమాలకు పట్టుకొమ్మ, ప్రజాస్వామిక ఉద్యమాలకు పట్టుకొమ్మ, సాహిత్య ఉద్యమాలకు ఆయన వెన్నెముకగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తను మీకు నక్సల్గా కనపడ్డాడు. ఇలాంటి యొక్క భావదారిద్ర్యంతో బీజేపీ ఉన్నది కాబట్టే ఇంకా ఈ దేశంలో ఇట్లా ఎలగబెడుతున్నారు. మీరు చేసే ప్రకటనల వల్ల తెలంగాణ సమాజానికి కాదు, భారత సమాజానికి కానీ కూడా వచ్చేది ఏం లేదు. మీరు చేస్తున్న రాజకీయ ప్రకటనలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నాయి తప్పితే మరొకటి కాదు. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని కలిసి భారత రాజ్యాంగాన్ని కాపాడండి, పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టండి, పార్లమెంటు ముందు అంబేద్కర్ విగ్రహం పెట్టమన్నప్పుడు మీకు నక్సల్వాదే కనపడ్డా, అంబేద్కరిస్ట్ కనపడలేదా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితమైన 2 కేంద్ర మంత్రులతో వచ్చింది ఏం లేదు, ఏమిరా బాలరాజుని వల్ల అన్నట్టునే ఇలా ఉన్నదనేది మా యొక్క అభిప్రాయం. సమతామూర్తి విగ్రహం ఓపెనింగ్కి వచ్చినప్పుడు అక్కడ రామానుజం గారి పాట పాడుకుంటూ ఉన్న గద్దర్ గారు మీకు కనిపించలేదా? దళిత పల్లెలు రోధిస్తుంటే చుండూరు కారంచేడు సంఘటనలు జరిగినప్పుడు దోషి గొంగడి గట్టియాల దళితుల కొరకు పాడినప్పుడు మీకు గద్దర్ గారు కనిపించలేదా? హైదరాబాద్ సిటీలో వరుస అగ్ని ప్రమాదాలు స్థానికుల్లో కలకలం రేపుతున్నాయి. చాలా వరకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు అగ్నిమాపక శాఖ అధికారులు. షార్ట్ సర్క్యూట్ వల్ల క్షణాల్లో మంటలు వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లలో జరిగిన అగ్ని ప్రమాదాల వల్ల భారీ ఆస్తి నష్టం జరిగిందన్నారు. అగ్నిమాపక శాఖ నిబంధనలు ఉల్లంఘించి భవన నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించడం వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలిపారు. సిటీలో వరుస అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నారు ఫైర్ అధికారులు. దీనిపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. అగ్ని ప్రమాదాలు అనగానే మనకు ప్రతి ఏటా వేసవి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం హైదరాబాద్లో గడిచిన కొద్ది రోజుల నుంచి కనుక గమనిస్తే ప్రస్తుతం చలికాలంలో కూడా ఇటు అగ్ని ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని షేక్పేట్లో ఉన్నాం. షేక్పేట్లో ప్రధాన రహదారిపై ఏదైతే ఇక్కడ ఆకాష్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో దాని దగ్గర మనం ఉన్నాము. ఇటీవల గత 10 రోజుల క్రితమే ఇక్కడ ఆకాష్ కోచింగ్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా తెల్లవారుజాము సమయంలో అయితే ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఏదైతే డూక్స్ ఎవెన్యూ అనే కాంప్లెక్స్ దీనికి నామకరణం ఉంది. దీనిలో 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆకాష్ స్టడీ సెంటర్లో అయితే అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలోనే హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా రావడం జరిగింది. ఈ క్రమంలోనే 2వ ఫ్లోర్లో అయితే
కొంత ఒక్కసారిగా వచ్చినటువంటి అగ్ని ప్రమాదంతో తెల్లవారుజామున కావడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన సమాచారం వరకు రంగంలోకి దిగినటువంటి అగ్నిమాపక సిబ్బంది 5 అగ్నిమాపక వాహనాలను తీసుకొచ్చి అయితే మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో కూడా షార్ట్ సర్క్యూట్ అనే కారణంగానే దీన్ని అయితే వేయడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినటువంటి స్టడీ సెంటర్ కావడంతో అక్కడ ఎక్కువ విలువైనటువంటి వస్తువులు కానీ ఇవన్నీ లేవు. కానీ కింద గమనిస్తే ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఇక్కడ ట్రెండ్స్కి సంబంధించినటువంటి షాపింగ్ ఉంది. అది గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. కానీ 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి మంటలు వ్యాపించకపోవడంతో అయితే త్రుటిలో కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి ఆస్తి నష్టం అనేది తప్పడం జరిగింది. మనం పక్కనే కనుక గమనిస్తే ఇదే కాంప్లెక్స్లో మనం చూడవచ్చు మంటలు అనేటివి మధ్యలో రావడంతో అయితే ఇటు ఏదైతే ఆకాష్ స్టడీ సెంటర్తో పాటు పక్కనే ఉన్నటువంటి జూహీ పెట్రోలిటీ సెంటర్ రెండింటికి కూడా మంటలు వ్యాపించాయి. కానీ కొంత ఆలస్యం కనుక జరిగినట్లయితే ఉంటే పక్కనే మనం చూడవచ్చు ఇక్కడ ఎప్పటికీ రద్దీగా ఉండేటువంటి ఒక డీమార్ట్ షేక్పేట్ డీమార్ట్ కూడా ఇదే కాంప్లెక్స్లో ఉంది. కానీ ఆ రోజు మంటలు అదుపులోకి రావడం కారణంగా అయితే కొంత ఆస్తి నష్టం కూడా తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున సమయంలో కావడంతో అయితే ఇక్కడ పెద్దగా సిబ్బందితో పాటు ప్రజలు కూడా అయితే ఇక్కడ ఎక్కువ లేరు. దీంతో ఇలా ప్రమాదం అనేది అప్పుడప్పుడు అరికట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇలాంటి పెద్ద షాపింగ్లు ఉన్న క్రమంలో అయితే ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా ప్రతి ఏటా కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి రెన్యువల్స్ కూడా ఉంటాయి. కానీ అధికారులు రెన్యువల్ చేసే సమయంలో కూడా ఇలా ఏదైనా షార్ట్ సర్క్యూట్ వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా మాక్ డ్రిల్ నిర్వహించిన అనంతరం మాత్రమే ఇక్కడ లైసెన్సులు ఇష్యూ చేస్తుంటారు. ఇదే క్రమంలో ఇటీవల జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఒక్కసారిగా అందరినీ కొంత ఇబ్బందిగా గురి చేసింది. ఎందుకంటే తెల్లవారుజామున సమయం కావడంతో అయితే పక్కనే ఉన్నటువంటి పెద్ద డీమార్ట్ ఎప్పటికీ రద్దీగా ఉండేటువంటి డీమార్ట్ కనుక ఈ మంటలు వ్యాపించినట్లయితే అదుపు చేయడం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఉండేది. ఈ క్రమంలోనే ఇటు చుట్టూ కూడా బిల్డింగ్ చుట్టూ కూడా వాహనాలు తిరిగేందుకు కొంత స్థలం ఉండాల్సి ఉండగా కానీ ఇక్కడ మనం గమనిస్తున్నాం పక్కన అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా వెహికల్ ఎక్కడ కూడా లోపలికి వెళ్ళే విధంగా అయితే ఇక్కడైతే ప్రెమిసెస్ లేకుండా ఉన్నాయి. ఇదే క్రమంలో మనం గమనిస్తే ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది అయితే ఆ రోజు త్వరితగతిన చేరుకోవడంతో అయితే కొంత ప్రమాదం తప్పింది. ఈ క్రమంలోనే ఇటు ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి షాపింగ్ ఓనర్స్ కానీ అదేవిధంగా ఇటు యజమానులు కానీ కొంత ఫైర్ సేఫ్టీ జరిగిన సందర్భంలో అయితే ఇటు వాహనాలు వచ్చి వెళ్ళే విధంగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటించినట్లయితే కొంత ఫైర్ సేఫ్టీ ఏదైతే అగ్ని ప్రమాదాలను అరికెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా అగ్ని ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కొత్తగూడెం ఏరియా ఏదైతే మాదాపూర్లో ఉన్నటువంటి కొత్తగూడెం ఏరియాలో ఉన్న మహేంద్ర షోరూమ్ వద్ద ఉన్నాం. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అయితే షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైనటువంటి మంటలు మొత్తం మహేంద్ర షోరూమ్ మొత్తాన్ని కూడా వ్యాపించాయి. ఈ క్రమంలోనే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అగ్ని ప్రమాదాలకు కొన్ని మానవ తప్పిదాలు కారణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి ఘటనను కనుక మనం గమనిస్తే మొత్తం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఉన్నటువంటి మొత్తం షోరూమ్ ఏదైతే ఉందో షోరూమ్ మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. ఇందులో 10 కోట్లకు మించి కూడా ఆస్తి నష్టం జరిగినట్లు మనం చూడవచ్చు. ఎందుకంటే కొత్త కార్లన్నీ కూడా కోట్లాది విలువ చేసే కార్లన్నీ కూడా అగ్నికి ఆవుతైపోయాయి. షార్ట్ సర్క్యూట్ అనేది ఎప్పుడు ఎలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా మనం కనుక ఒకసారి షోరూమ్ను గమనిస్తే ఇక్కడ ఫైర్ సేఫ్టీ కనుక మనం చూస్తున్నాం ఫైర్ వెహికల్ కూడా డైరెక్ట్గా వచ్చి సర్వీస్ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగిన క్రమంలో మాత్రం ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మొత్తం షోరూంలో గమనిస్తే ఇప్పటికే ఇటు డెలివరీకి సిద్ధంగా ఉన్నటువంటి 4 వాహనాలతో షోరూంలో ఉన్నటువంటి మరొక 11 వాహనాలు మొత్తం 15 వాహనాలు అయితే దగ్ధమైపోయాయి. సుమారు 4 కోట్ల వరకు కూడా ఇటు వాహనాల ఆస్తి విలువ ఉన్నప్పటికీ ఈ షోరూంలో ఉన్నటువంటి ఏదైతే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా ఇటు వాహనాలకు అమర్చేటువంటి ప్రత్యేక ఏవైతే ఉంటాయో డెకరేషన్కి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా కాలిపోవడంతో సుమారు అది కూడా ఒక 3 కోట్ల వరకు మొత్తం 10 కోట్లకు మించి కూడా ఆస్తి నష్టం జరిగినట్లయితే ఇక్కడ మహేంద్ర షోరూమ్ సంబంధించినటువంటి యజమానులు చెప్తున్నారు. చూడవచ్చు ఈ ప్రమాదంలో అయితే ల్యాప్టాప్లతో సహా లోపల ఉన్నటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇక్కడ ఎలాంటి పరిస్థితి జరగకుండా అయితే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితే అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కోట్ల రూపాయల ఆస్తి నష్టం ఒక్కసారిగా సంభవించడంతో అయితే ఈ మొత్తం చూస్తున్నాం ఇది దేనికి కూడా పనికిరానటువంటి పరిస్థితి. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏదైతే ఒక్కసారి ఒక ఉప్పెనలా చూసుకొచ్చినటువంటి అగ్ని ప్రమాదం 24 గంటల పైగా ఇటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి కూడా మంటలను కొంత అదుపులోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. సుమారు మొత్తం షోరూమ్ వ్యాప్తంగా కనిపిస్తే సుమారు 10 కోట్లకు మించి కూడా ఆస్తి నష్టం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇదంతా కూడా ఏ విధమైనటువంటి భవిష్యత్తులో దీన్ని తిరిగి ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి.
ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ప్రమాదం వల్ల అయితే చాలా ఆస్తి నష్టమే జరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం హైదరాబాద్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా రోజు రోజుకైతే ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా చెలరేగినటువంటి మంటల కారణంగా అయితే మనం చూస్తున్నాం షోరూంలో ఎక్కడ కూడా ఏమీ పనికొచ్చే పరిస్థితి అయితే లేదు. కోట్లాది రూపాయల నష్టాన్ని అయితే ఇక్కడ మిగిల్చినటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ హైదరాబాద్ మాదాపూర్లోని కొత్తగూడెం క్రాస్ రోడ్ సర్కిల్ వద్ద అయితే ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే ముందస్తు జాగ్రత్తలు చేపట్టినప్పుడు షార్ట్ సర్క్యూట్ అనేది ప్రధానంగా ఇటు ఆస్తి నష్టాన్ని సంభవించేటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో తరచూ కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలలో కానీ మనం గమనిస్తే ఇటు షార్ట్ సర్క్యూట్లో కొన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మానవ తప్పిదం కారణంగా కూడా షార్ట్ సర్క్యూట్ జరగడము, అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ అనంతరం కూడా మంటలు వ్యాపించడం అయితే జరుగుతూ ఉన్నట్లయితే ఇటు అగ్నిమాపక శాఖ అధికారులు కూడా చెప్తున్న క్రమంలో ప్రధానంగా ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా లేదన్నా అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఇటు వ్యాపార సమయాలలో అయితేనేమో వాళ్ళు ఏదైతే వ్యాపార సమయాలు నిర్వహిస్తారో దాంట్లో ఇటు వైరింగ్ సంబంధించి అయితే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో గతంలో కట్టిన బిల్డింగ్లను ప్రస్తుతం కూడా ఉపయోగించడం కారణంగా అయితే వైరింగ్ కొంత షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని చెప్తున్న క్రమంలోనే ఏదైతే కొన్ని వ్యాపార సముదాయాలలో ఇటు ఫైర్ సేఫ్టీ ఉన్న క్రమంలో వాటిని ఉపయోగించుకోకుండా ఫైర్ సిబ్బంది వచ్చేంత వరకు ఆలస్యం చేయడం వల్ల కూడా మరికొంత కొన్ని ప్రాంతాలలో ఇటు ఫైర్ ప్రమాదం అనేది కొంత తీవ్రత పెరుగుతుందని ఇటు ఫైర్ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే చాలా ప్రాంతాలలో ఎక్కడైతే ఇటు భవన నిర్మాణాలు కడుతున్న సమయంలోనే ఫైర్ వాహనాలు వెళ్ళి సేఫ్టీకి సంబంధించి వాళ్ళు అక్కడ మెజర్స్ పాటించే విధంగా అయితే వాళ్ళు ఖచ్చితంగా భవన నిర్మాణాలలో అనుమతుల సమయంలో పాటించాలని చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే ఇటు అగ్ని ప్రమాదాలు జరగడం అనేటి ప్రమాదశాత్తు జరిగినప్పటికీ కూడా వాటిని అరికట్టడంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి, అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి ఇటు ఫైర్ శాఖ సిబ్బంది చెప్తున్నారు. ప్రధానంగా ఇటు గృహాలలో కూడా చాలా ప్రాంతాలలో అయితే సిలిండర్ గ్యాసులు కూడా ఇంట్లో ఏ విధంగా జాగ్రత్త పాటిస్తారో అదేవిధంగా ఇటు ప్రభుత్వం అదే కానీ ప్రైవేటు కానీ చాలా ప్రాంతాలలో కూడా ఎక్కడెక్కడ వేరువేరు ప్రాంతాలలో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకైతే ప్రాథమికంగా చేయాల్సినటువంటి ఏదైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటిస్తూ అయితే ముందుకు సాగినట్లయితే కొంతవరకు అగ్ని ప్రమాదాలను అరికొట్టవచ్చు అని ఇటు ఫైర్ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మహేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.